ఆ, ఆహ్, హ్మ్. ఏంటి మీ అందరి కాళ్ళు చేతులు ఏమైనా చచ్చుబడిపోయాయా? అలా బొమ్మలల్లే చూస్తూ నిలబడిపోయారు. హ్మ్. ఆ! చిరు మ్, మొక్కరా. హ్మ్. 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 చాలే కర్మ కర్మ అడిగి మరీ కాడు మొక్కించుకోవాల్సి వస్తుంది. కలికాలం ఏం చేస్తాం? సింగారించుకుంటే సరిపోదు, పద్ధతులు పద్ధతులు తెలియాలి. ఇదిగో నేను దేనైనా క్షమిస్తాను గాని పద్ధతులు తెలియకపోతే వాళ్ళని నేను క్షమించను. జాగ్రత్తగా ఉండండి. పదండి, చూస్తారేంట్రా ఇంకా? పదండి. మ్మ్, ఏమిటో ఈ వాకిలేమిటో, ఈ నీళ్ళేంటో, ఈ బురదేమిటో నాకేం అంతుపట్టట్లేదు. ఆ, బామ్మగారు కూర్చోండి. ఇంటి ముందు చూసినప్పుడే అనుకున్నాను ఇల్లు ఎలా ఉంచుకోవాలో మీకు తెలియదు అని. కూర్చునే కుర్చీల్లో ఈ టవలేంటి? హా? చిచి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో కూడా మీకు తెలీదా? ఈ టవల్ నేనే కదా వేసుండాను. ఆడపిల్లలు ఉండే ఇల్లు ఇలాగైనా ఉండేది? ఎంత శుభ్రంగా ఎంత లక్షణంగా ఉంచుకోవాలి. ఈ టవల్ మేం వేసింది కాదండి. మరి ఏరా, పెద్దమ్మ వస్తుందని తెలుసు. ఆమెకి ఎలాంటివన్నీ చేస్తే నచ్చవని తెలుసు. ఒళ్ళు తుడుచుకున్న టవల్ ఎక్కడ వెయ్యాలో తెలీదా నీకు? మళ్ళీ చెప్పాలా? నువ్వు చేసిన పనికి వాళ్ళు మాటలు పడాల్సి వస్తుంది. ఒక్క పని కూడా సక్రమంగా చేయవా నువ్వు? అయ్యో పర్వాలేదులేండి, నేను తీసేశాను కదా. నువ్వేంటమ్మాయి ప్రతిదానికి నేనున్నానని ఎగబడతావు? వాడు మాట్లాడుతున్నాడు కదా. తెలియనప్పుడు తెలిసేలా చెప్పాలి ఏదైనా. వాడు చెప్తుంటే మధ్యలో నువ్వు అడ్డం పడతావేంటి? ఈ చిన్న వెదవకి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. అలాగే తగలబడి చచ్చాడా వీడు? తిట్టడం నాకు, తిట్టించుకోవడం వాడికి అలవాటైపోయింది. ఏం చేస్తాం? ఏ జన్మలోనూ నేను చేసుకున్న పాపం. ఏరా, నువ్వింకా మారలేదన్నమాట. ఇంకా మీ నాన్నను బాధ పెడుతూనే ఉన్నావన్నమాట. బంధువులింటికి వచ్చినప్పుడైనా ఎలా ఉండాలో తెలియదా నీకు? అన్నీ చెప్పాలా? ప్రతిదీ చెప్పించుకోవడం బాగా అలవాటైపోయింది నీకు. ఓ అన్నా, ఇడిచిపెట్టు. పెద్దమ్మొచ్చుండాది. ఆవిడికి కావాల్సిన మర్యాదలేవో చూసుకోకుండా ఎప్పుడు వాణ్ణే తిడతా ఉంటావో. నువ్వేంటన్నపూర్ణ? ఆహ్, అంటే పెద్దమ్మ నువ్వు వచ్చుండావు కదా, వచ్చినా. నీకు మర్యాద చేయాలని చెప్తుండానంతే. ఇదేమన్నా నీ ఇల్లా నువ్వు మర్యాదలు చేయడానికి? వాళ్ళింటికి వచ్చినప్పుడు మర్యాద వాడు చేయాలి. ఆ విషయం వాళ్ళకి తెలీదా? ఏమమ్మా, ఇంట్లోకి వచ్చాక కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కావాలని అడుక్కున్నాం. కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమని అడుక్కున్నాం. ఏంటి ఏంటి ఈ ఇంట్లో అన్నీ అడుక్కోవడమేనా? మీకంటూ సొంతంగా ఏమీ చేయరా? అయ్యో, చివరికి మర్యాదలు కూడా అడుక్కోవాలన్న మాట. ఎరా, ఇంటికొచ్చిన వాళ్ళకి ఎలాంటి మర్యాద ఇవ్వాలో తెలియని వాళ్ళ సంబంధం చూసుకున్నావేంట్రా నువ్వు? అయ్యో,
మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా అని. మేము మాట్లాడుకుంటామమ్మా, మీరు అడగాలి కదా. తాగడానికని మంచినీళ్ళు ఇవ్వాలి, ఆ తర్వాత గుక్కడి కాఫీ పోయాలి. అయ్యో, మీరొచ్చారని తెలిసి పాలు పొయ్యి మీద పెట్టానమ్మా. ఆ? మేము వచ్చినప్పుడు పొయ్యి మీద పాలు పెట్టావా? ఇంకేముంది, మాడి మసైపోయి ఉంటాయి. దుర్గా, వెళ్ళి కాఫీ తీసుకురాపో. షబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఆడపిల్లలో ఏమిటో నాకేం అర్థం కావట్లేదురా రాజు. ఓ నాయనా, ఏమిటి మీరంతా అలా చూస్తున్నారు సినిమా? కూర్చోండి కూర్చోండి. అయ్యయ్యో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇదొక్కటి మాత్రం అడగకుండా చేశారు. మా అన్నయ్య షర్ట్ వేసుకొని నా ముందే నిల్చుంటావా? నీ పని చెప్తానంట. ఏరా చెప్పు, నీకేమన్నా ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ? కోటేశ్వరుడురా, నువ్వు కావాలనుకుంటే నిన్ను మించిన సంబంధం వస్తుంది. అలాంటి సంబంధాలన్నీ వదులుకొని ఈ పేదింటమ్మాయిని ఎందుకు కోడలుగా చేసుకున్నావురా? ఆ? ఎంత ఆలోచించినా నాకైతే ఏం అర్థం కావట్లేదు. అంటే పెద్దమ్మ అది మరి రేయ్, పెద్దాడు ప్రేమించినట్టయితే ఆ విషయం నాకు చెప్పకుండా ఉండేవాడే కాదు. అయితే ఈ పెళ్లి అనుకోకుండా హఠాత్తుగా జరిగిపోయిందని అర్థమవుతూనే ఉంది. ఏమిటి కారణం? ఏమిటి అసలు ఏం జరిగింది? ఏంట్రా, ఎవరు మాట్లాడరే? ఎవరి ఒత్తిడి వల్ల ఈ పెళ్లి అంత హఠాత్తుగా జరిపించాల్సి వచ్చింది? మాట్లాడవేమిట్రా? అడక ముందే లొడలొడ అని అన్నీ చెప్పేవాడివి, ఇప్పుడు అడిగినా కూడా నీళ్లు నములుతున్నావంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది.